పారామీటరైజ్డ్ మెథడ్స్. పారామీటరైజ్డ్ మెథడ్ అనేది ఒక టైప్ ఆఫ్ మెథడ్ అనమాట. సో దీంట్లో 1 ఆర్ మోర్ ఆర్గ్యుమెంట్స్ని అయితే ఇది అలో చేస్తుంది అనమాట. సో ఈ ఆర్గ్యుమెంట్స్ అలో చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక మెథడ్లో డిఫరెంట్ వాల్యూస్ యూజ్ చేసి ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేయడానికి అయితే ఈ మెథడ్ అయితే యూజ్ అవుతుంది అనమాట. సో దీని సింటాక్స్ తీసుకుంటే ఫస్ట్ క్లాస్ క్రియేట్ చేస్తాం, తర్వాత ఇనిషియలైజ్ వాల్యూ డిఫైన్ చేస్తాము. దీంట్లో ఫస్ట్ పారామీటర్, సెకండ్ పారామీటర్ ఇస్తాము. సో ఇక్కడ ఇనిషియలైజ్ వాల్యూలో ఇక్కడ మనం మామూలుగా ఇనిట్ అని ఇస్తాం కదా, సో ఇక్కడ మెథడ్ నేమ్ అంటే ఏం మెథడ్ చేయాలనుకుంటున్నాం అనేది ఇస్తాం అనమాట. తర్వాత కింద ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, తర్వాత ఆ ఆబ్జెక్ట్కి ఒక మెథడ్ ఇచ్చి అక్కడ వాల్యూస్ అయితే ఇస్తాం అనమాట. సో ఇక్కడ శాంపుల్ ప్రోగ్రామ్ చూసుకుంటే ఫస్ట్ క్యాల్కులేటర్ అనే క్లాస్ క్రియేట్ చేసాం, తర్వాత ఇక్కడ డిఫైన్ చేసి ఇక్కడ చూడండి మనం మెథడ్ నేమ్ ఇచ్చాం, సో యాడ్ చేస్తున్నాం. సో సెల్ఫ్ అనేది ఇనిషియల్ వాల్యూ a, b అని ఇచ్చాం. సో ఇక్కడ ప్రింట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ b అనమాట. సో ఇక్కడ చూసుకుంటే c ఈజ్ ఈక్వల్స్ టు క్యాల్కులేటర్. సో క్యాల్కులేటర్స్ ఇక్కడ క్యాల్కులేటర్కి c అనే వాల్యూ ఇచ్చాం. సో సెల్ఫ్ ప్లేస్లో c అనేది వస్తుంది. సో ఈ కింద చూసుకుంటే c డాట్ యాడ్ ఆఫ్ 10, 20, c డాట్ యాడ్ ఆఫ్ 50, 30. సో ఇక్కడ ఫస్ట్ ఉన్న వాల్యూ ఎప్పుడు ఏకి వస్తుంది, నెక్స్ట్ సెకండ్ ఉన్న వాల్యూ ఎప్పుడు బీకి వచ్చింది అనమాట. సో ఆర్ఎల్స్ ఇంకా ఏం చెప్పాలంటే ఫస్ట్ ఉన్న వాల్యూ ఇక్కడ ఫస్ట్ ఉన్న వాల్యూకి వస్తుంది, అండ్ ఇక్కడ సెకండ్ ఉన్న వాల్యూ ఇక్కడ సెకండ్ ఉన్న వాల్యూకి అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడు దీని అవుట్పుట్ చూసుకుంటే అవుట్పుట్ చూడండి, ఇక్కడ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 30, సమ్ ఈజ్ ఈక్వల్స్ 8 అని వచ్చిందా. సో ఇక్కడ మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి 10 + 20 30 కదా, సో అది వచ్చింది. 50 + 30 80 కదా, సో అది వచ్చింది. సో ఇలా అయితే పారామీటరైజ్డ్ మెథడ్ అయితే వాడతాం. సో నెక్స్ట్ వీడియోలో మనం రిటర్న్ ఫంక్షన్ గురించి చూద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో.